భారత్ అమెరికా మధ్య సంబంధాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. రాబోయే నవంబర్లో భారత్ అమెరికా మధ్య 2+2 డైలాగ్ జరగనుంది. 2+2 అంటే మన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూర్చుని కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వ్యూహాత్మకంగా మనం ముందుకెళ్తున్నట్టు. అదేవిధంగా భారత్ అమెరికా మధ్య లాజిస్టిక్ అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి. లాస్ట్ ఇయర్ బెక్కా కూడా సైన్ అయింది. ఇంతకుముందే కామ్కాసా, లెమోవా, జిస్మోవా ఇవన్నీ కూడా కుదిరాయి. అంతేకాకుండా భారత్ అమెరికాల మధ్య మనకు తెలుసు క్వాడ్ ఉంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి ఈ 4 దేశాల మధ్య. అయితే భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి, ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించిన టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఉంది. దాన్నే DTTI అంటారు, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్. దీని కింద రెగ్యులర్గా భారత్ అమెరికా మధ్య టెక్నాలజీ ప్రమోషన్ జరుగుతుంటుంది అన్నమాట. అయితే 3 సంవత్సరాల క్రితం అమెరికా భారత్కి STA ఆథరైజేషన్ ఇచ్చింది. STA అంటే స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్. భారత్ కనుక ఇది వస్తే ఏంటి లాభం? STA ఇస్తే అమెరికా అంటే అమెరికాలో ఉన్న కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, అమెరికాలో ఉన్న సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ భారత్ కొనుక్కోవచ్చు అనమాట. ఈ STA చాలా రేర్గా అమెరికా ఇస్తుంటుంది తన సొంత దేశాలకి, మిత్ర దేశాలకి. ఆ విధంగా భారత్ కూడా ఇచ్చిందనమాట. అంటే దీనివల్ల భారత్ అమెరికా దగ్గర నుంచి చక్కటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డిఫెన్స్లో కూడా కొనుక్కొచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ DTTI ఆధ్వర్యంలో, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ సంబంధించి భారత్, అమెరికా నిన్న ఒక ఒప్పందం చేసుకున్నాయి. అదే జాయింట్ కొలాబరేషన్, జాయింట్ కోఆపరేషన్ ఇన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అంటే డ్రోన్స్ తయారీలో జాయింట్ కొలాబరేషన్ అనమాట. దీనివల్ల లాభం ఏంటి భారత్కి, అమెరికా కంటే? ముందు టెక్నాలజీ ఎక్స్చేంజ్ అవుతుంది, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ అవుతుంది, రీసెర్చ్లో కొలాబరేషన్ ఉంటుంది. దాంతోపాటు డిఫెన్స్ టైస్ స్ట్రెంథన్ అవుతాయి, డీపెన్ అవుతాయి. రక్షణ రంగంలో మన యొక్క సంబంధాలు చాలా బలపడతాయి అన్నమాట. దాంతోపాటు ఖర్చులు కానీ టెక్నాలజీ కానీ ఈక్వల్గా డెవలప్ చేయడం వల్ల ఇద్దరికీ లాభం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ వాళ్ళు, తర్వాత భారతదేశంలో DRDOకి సంబంధించి ఎయిర్ స్పేస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఏదైనా కొత్త టెక్నాలజీ డెవలప్ చేసేటప్పుడు డిజైన్, డెవలప్మెంట్, డెమాన్స్ట్రేషన్, టెస్ట్, ఎవాల్యుయేషన్, ఈ స్టేజెస్ అన్నీ ఉంటాయి. అంటే డిజైన్ స్టేజ్, డెవలప్మెంట్ స్టేజ్, డెమాన్స్ట్రేషన్ స్టేజ్, టెస్టింగ్ స్టేజ్, ఎవాల్యుయేషన్ స్టేజ్. వీటన్నిటిలో 2 దేశాలు కొలాబరేట్ చేసుకోబోతున్నాయి అన్నమాట. సో దాదాపు ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫోర్స్ కొలాబరేషన్ ఇప్పుడు సైన్ అయింది. $22 మిలియన్ కొలాబరేషన్. అమెరికా, ఇండియా ఖర్చులు సమానంగా పెట్టుకుంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో డ్రోన్స్ తయారీలో ఇండియా కూడా మంచి టెక్నాలజీతో సోఫిస్టికేటెడ్గా, ఇండిజినస్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ డ్రోన్స్ అనేవి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేసే డ్రోన్స్ అనమాట. ఈ టెక్నాలజీ ఇండియాకి రావడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారత్, ఇండియా కొలాబరేట్ చేసి తయారు చేయబోయే డ్రోన్స్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. సో మన DRDO వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ వింగ్ ఉంది, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పార్టిసిపేట్ చేస్తుంది. ఓవరాల్గా దీనివల్ల భారత్, అమెరికాల మధ్య స్ట్రాటజిక్గా, డిఫెన్స్ పరంగా కోఆపరేషన్ మరింత బలపడుతుంది. దీనివల్ల చైనాకి ఇంకొంత ఎక్కువగా చెక్ పెట్టవచ్చు.